బ్లెస్ నాకు వచ్చే రోల్స్ అని అలాంటివి డిఫరెంట్గా వస్తున్నాయి అండ్ చాలా స్కోప్ ఉంటుంది నాకు దాంతో ఆడుకునేదానికి విత్ ద క్యారెక్టర్. అంటే ఏమైనా ప్రిపేర్ అయ్యారా మీరు? 100%. మా పనాడ రాజమండ్రి పక్కన మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ పిప్పర్ భీమవరం దగ్గర. సో వాళ్ళందరితో అసలు మాట్లాడకపోతే అలా రాదు కదండి మరి. నటన కాదు, జీవించేశారు. థ్యాంక్ యూ. యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యారెక్టర్, లేకపోతే ఆ తిప్పడాలు అవి రావు బాడీ లాంగ్వేజ్ లో. ఇంకా ఈ అసలు ఏం నేర్చుకున్నారు మీరు? కొన్ని పర్సనల్ గా మీకు ఇష్టమైన చాలా తిట్లు నేర్చుకున్నాను. అవి ఇప్పుడు లైవ్ లో చెప్తే మళ్ళీ మా నాన్న చూస్తుంటారేమో. పర్వాలేదు, కొంచెం ఆ యాసతో మీరు మాట్లాడుతుంటే బాగుంది వినడానికి. చాలా ఇప్పుడు ఎవరైనా ఆ యాస్తో మాట్లాడితే వాళ్ళతో అలాగే మాట్లాడేస్తాను నేను. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ద కాలర్స్ ఆర్ గోనా కాల్ మీ ఫ్రమ్, ఐ కెన్ ఈజీలీ స్పీక్ టు దెమ్ లైక్ దట్. ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడాలంటే ఐ గెట్ కాన్షియస్. చాలా బాగా యాక్టింగ్ చేసేసారు. మీరు కూడా అక్కడి నుంచేనండి? ఏదో మిమ్మల్ని చూసి. అవునా? జస్ట్ గుడ్. యాక్టర్ ఉండగా మరి మాకు కూడా కొంచెం వచ్చేస్తుంది. అయ్యో. ఓకే, అంటే ఏ ఊరు వెళ్తే ఆ యాస వచ్చేస్తుంది మీకు? యా, మా నాన్నమ్మతో మాట్లాడేటప్పుడు మా టిపికల్ చిత్తూరు రాయలసీమ భాష వస్తుంది. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు నెల్లూరు సైడ్, సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నెల్లూరు లాగా వస్తుంది. సో ఎవరు ఎక్కడ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇంకా ఇప్పటి వరకు మీరు మూవీస్లో చేశారు, యుఎస్లో కొన్ని షోస్ చేశారు, అలాగే ఇంత బిజీ షెడ్యూల్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అయిపోయింది అండ్ లక్ ఉంటే లక్ష్మి వస్తుంది ప్రజెంట్. ఇవి కాకుండా మీరు తమిళ్లో, హిందీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అసలు మీకు టైం ఎట్లా సెట్ అవుతుంది ఇలా చేయడానికి? నాకే అర్థం కాదు. ఏ ఊరు ఎక్కడున్నానో నాకే తెలియదు అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాను. జస్ట్ ఫోకస్ ఆన్ ది డిసిప్లిన్ and just I'm hungry for work. I love what I do. నాకు ఏదో ఒక హాలిడేకి వెళ్తున్నట్టే ఉంటుంది because I get to play. నేను అలాగే చూస్తాను నా వర్క్ని. అబ్బా లేకాలి చెయ్యాలి అని కాదు. I love to wake up every morning. ఇదిగో దీనికోసమే కదా లేస్తున్నాను. సో ఐ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అ బిగ్ బర్డన్ అట్ ఆల్. ఇంకా ఎన్నో చెయ్యాలనిపిస్తుంది, టైం దొరకట్లేదు అనిపిస్తుంది. అయ్యో నేను ఏమీ చెయ్యట్లేదు, ఇంకొంచెం చెయ్యాలేమో, ఇంకా చెయ్యాలేమో అని అనిపిస్తుంది. కానీ ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా మీకు, అబ్బా అస్సలు ఖాళీ ఉండట్లేదు, ఇంకా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు అని ఎప్పుడు రాలేదా మీకు? నెవర్. ఇప్పుడు మీకే తెలుసు, నేను నా ఫ్రెండ్ని తెచ్చుకున్నాను ఇక్కడికి బికాజ్ ఈరోజు ఫుల్ డే సండే ఐ వాజ్ వర్కింగ్. ఐ టోల్డ్ నో, నాతో పాటు రా, యూనో నేను ఎక్కడికి వెళ్ళినా అట్లీస్ట్ ఆ కార్లో కాసేపు at least we get to spend some quality time అని. So I don't complain about it. And నా చుట్టూతో ఉండే ఫ్రెండ్స్ కూడా big supporters of what I do. And వాళ్ళు ఇంకా encourage చేస్తూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళనే పక్కన పెట్టుకుంటాను అనమాట. And not everybody is from the cine field, you know. So it gives me inspiration to be with people who inspire me. So I don't complain. ఒక ఇంకా ఏంటంటే మంచు ఎంటర్టైన్మెంట్ లో ఏమి మూవీ వచ్చినా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే డిఫరెంట్ గా తీయడమే మంచు ఎంటర్టైన్మెంట్ ధ్యేయం అనుకోవచ్చా మనం? లేదండి, డిఫరెంట్ అంటే అన్నీ చూసేసామండి మనం. యూనో ఇట్స్ జస్ట్ అనదర్ స్వీట్ సింపుల్ అడ్వెంచరస్ లవ్ స్టోరీ నేను తీసింది. కొత్త విధంగా తీసాము అనుకుంటున్నాము, ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తోటి. నేను డిఫరెంట్గా ఉండాలి అని అస్సలు ఆలోచించట్లేదు. ఎస్పెషలీ నేను 3 months 6 months యాక్చువల్లీ నేను అక్కడ టైం స్పెండ్ చేసినందుకు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో అన్నిట్లో వాళ్ళకి ఎలాంటి సినిమా నచ్చుతాయో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు చేస్తాను చింపేస్తాను అనుకున్నాను. బట్ నో, దే వాంట్ స్వీట్ తెలుగు మూవీస్. దే ఆర్ నాట్ రెడీ ఫర్ అలా అనుకుంటే వాళ్ళు చూడాల్సిన సినిమాలు ఇంగ్లీష్ సినిమాలే చూస్తున్నారు. మనకంటే ఎక్కువ అక్కడే దొరుకుతున్నాయి పైరట్ డివిడీస్, యూనో. సో నా ధ్యేయం ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి. ఏ సినిమా తీసినా ఇది బా మంచి సినిమా తీసింది అన్న ఒక ఫీలింగ్ కావాలి నాకు. సో దట్స్ ఆల్ ఐఎమ్ లుకింగ్ ఫర్ త్రూ మంచు ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి ఏంటంటే మణిరత్నం గారి మూవీస్ ఎలా ఉంటాయంటే డైలీ మన రొటీన్ లైఫ్లో, డైలీ మన లైఫ్లో ఎలా ఉంటుందో అట్లా సాగుతూ ఉంటాయి. అసలు ఆయన డైరెక్షన్లో మీరు వర్క్ చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? For me, he's God అండి.
రియలీ నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నదే మణిరత్నం గారు సినిమాలు చూసే అనమాట చిన్నప్పటి నుంచి. సో ఆయనతోటి నేను యాక్ట్ చేయగలుగుతున్నాను అంటే వాట్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్. సూపర్ థ్రిల్డ్. నా సినిమాకి చేసే డిటిఎస్ మిక్సర్ మిక్సింగ్ చేసే ఆయన కడల్ సినిమాకి కూడా చేస్తున్నారు. నేను ఇంతవరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. నేను ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు రిలీజ్ అనమాట. అండ్ ఒక ఫుల్ సాంగ్ ఉందండి. నేను అన్నాను ఆ రోజు ఏంటి వైరముత్తు గారు రాసిన పోయెట్ ఒక పోయంని సాంగ్గా మార్చి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చి బృందా మాస్టర్ కోరియోగ్రాఫ్ చేసి మణిరత్నం గారు డైరెక్ట్ చేసి రాజీవ్ మెనన్ కెమెరా చేశారు. As an artist, intakante high, like every blessing I count it, and I'll never forget that experience ever. So, okay, అనుకున్నది సాధించారు. ఓకే, వన్స్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక నంది వచ్చింది ఆల్రెడీ, ఇంకొకటి వస్తుందేమో చూస్తూ ఉండాలి. కొడతారు, ఒలికి పెడతారు, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. థర్డ్ గుండెల్లో గోదారి, మీరు చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఇష్టంగా చేశానని చెప్పారు కదా మీరు. నా ట్రైలర్స్ చూస్తుంటే మాకు కూడా మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాగే గుండెల్లో గోదారి మంచి సక్సెస్ సాధించాలని ఎన్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సినిమా చూడు రిలీజ్ అయిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. అదండి మంచు లక్ష్మి గారితో చిట్ చాట్.